హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మస్తీ మోనికా. సో టుడే వ్లాగ్లో వచ్చేసి మేము ఆస్టిన్ ప్లాన్ చేసామన్నమాట. టెక్సాస్లో 4 సిటీస్ ఉంటాయి: ఆస్టిన్ అండ్ డాలస్, హూస్టన్, శాన్ ఆంటోనియో. సో ఫస్ట్ ఆస్టిన్ వెళ్తున్నాం అనమాట. ఆస్టిన్లో లైక్ ఫ్రెండ్స్ ఉన్నారు సియాటల్ నుంచి వెళ్ళిన వాళ్ళు. సో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఇది వాళ్ళ కమ్యూనిటీ. సో అక్కడ హౌసెస్ అన్నీ ఇట్లా బ్రిక్స్తో ఉన్నాయన్నమాట. మనకి నార్మల్గా ఇక్కడ సియాటల్నేమో మొత్తం వుడ్తోనే ఉంటాయి అన్నమాట స్ట్రక్చర్ అంతా. అండ్ అక్కడ ఇల్లులు కూడా చాలా పెద్ద పెద్ద స్క్వేర్ ఫీట్లో ఉంటాయి అన్నమాట. సో అంతా ల్యాండ్ అంతా ఫ్లాట్గా ఉంటుంది కదా. అండ్ ఇది వచ్చేసి పార్లమెంట్ బిల్డింగ్ అనమాట. సో ఆస్టిన్లో ఉంది. టెక్సాస్ క్యాపిటల్ వచ్చేసి ఆస్టిన్ అనమాట. సో ఇది చూడడానికి విజిట్ చేయడానికని వెళ్ళాము అక్కడ డే టైంలో. సో ఇది 3 to 4 ఫ్లోర్స్ ఉన్నాయి. సో లోపలికి వచ్చేటప్పుడు సెక్యూరిటీ చెక్ అయింది. ఫస్ట్ టైం అనమాట ఇది క్యాపిటల్ బిల్డింగ్కి రావడం. సో లోపల గవర్నర్ ఫొటోస్ ఉన్నాయి. సో ఎవరెవరు ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు చేశారు, సో అవన్నీ ఫొటోస్ అని పెట్టారు ఎవ్రీ ఫ్లోర్లో. అంటే ఇయర్ని బట్టి 3 ఫ్లోర్స్లలో అన్ని ఫొటోస్ పెట్టారనమాట. సో లోపల కూడా చాలా అంటే పెద్ద పెద్ద రూమ్స్ ఉన్నాయి. అన్నిటికీ అలో లేదు. సో ఇది హాల్ లాగా ఉంది. దీని వరకే అలో అనమాట ఫొటోస్ అవి తీసేసుకోవడానికి. సో 1 స్టార్ ఎందుకుందంటే టెక్సాస్కి, సో అది ద లోన్ స్టార్ అనమాట. సో అప్పట్లో వీళ్ళు మాకు సపరేట్గా కావాలనేసి ఫైట్ చేశారనమాట సిటీని. అందుకే 1 స్టార్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి ఓఎస్ఎస్ రెస్టారెంట్ అనమాట. ఆస్టిన్లోనే ఉంది. సో చాలా పెద్దగానే ఉంది రెస్టారెంట్. లేక్ వ్యూ పక్కనే ఉందన్నమాట. సమ్మర్లోనైతే మంచిగా ఈవినింగ్ సన్సెట్ వరకు వచ్చేసి జస్ట్ టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. ఫ్యామిలీ రెస్టారెంట్. సో చాలా బాగుండింది ఫుడ్ కూడా. ఆంబియన్స్ అయితే సూపర్ అసలు. ఎక్కడికి వెళ్ళినా లైక్ అన్నిటికీ లైక్ డెకరేటివ్ ఐటమ్స్ ఫొటోస్ దిగడానికి అయితే చాలా బాగుండింది. నాకు లేక్ వ్యూ అయితే చాలా బాగా నచ్చింది పైన. ఇది వచ్చేసి లాక్స్ అనమాట. సో మనం ఏదైనా కోరిక కోరుకొని ఈ లాక్స్ ఇక్కడ పెట్టేస్తే అది కోరిక నెరవేరుతుందని వీళ్ళ నమ్మకం అనమాట. ఈ రెస్టారెంట్ వచ్చేసి మెక్సికన్ స్టైల్ అనమాట. సో ఫుడ్ అయితే సూపర్ ఉంది, మెక్సికన్ స్టైల్. ఓవరాల్గా ఆస్టిన్ ట్రిప్ అయితే ఇలా అయింది. సో నెక్స్ట్ బ్లాగ్లో వచ్చేసి డాలస్ అనమాట. సో అది పెట్టేస్తాను.